జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి. ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు. ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం. అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని, రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే కాదు,